మైక్ పట్టుకెళ్తా పట్టుకెళ్ళు. సక్సెస్ ఫంక్షన్స్లో ఇంకా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఇంకెవరికైనా ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యాంటనీ గారికి ఇచ్చేసే మైక్ నెక్స్ట్. అప్పుడే కాదు కమింగ్ అప్. ఓకే, సో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు అని ఆ రోజు యాంకరింగ్ చేసేటువంటి నేను, మీరు, మనందరం చాలా బాధపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మన శ్రేయస్ మీడియా వారికి దొరకలేదు. కాబట్టి ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే కొన్ని విషయాల్ని నా ద్వారా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు. శ్రేయస్ మీడియా అనేది బేస్ చేసుకున్నదే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి పిల్లర్స్ మీద, అలాగే హీరోలు అందించేటువంటి సపోర్ట్తో ఫ్యాన్స్ని, అలాగే వారికి ఇష్టమైనటువంటి వారు ఆరాధించేటువంటి హీరోల్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నంగానే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ లాంటివి వినూతనంగా డిజైన్ చేస్తూ వచ్చింది శ్రేయస్ మీడియా గత కొన్ని సంవత్సరాల నుంచి. ఒక ఈవెంట్ జరగాలి అంటే దగ్గర 500 మందికి పైగా క్రూ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే శ్రేయస్ మీడియా ఈవెంట్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయితే దేవరా ఈవెంట్ మీ అందరి సమక్షంలో చెయ్యనందుకు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఈరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవరా ఈవెంట్ని చాలా భారీ ఎత్తున కర్నూలులో నిర్వహించాలి అని ముందు అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఖమ్మం షిఫ్ట్ చేయడం జరిగింది. ఖమ్మంలో ఉండేటువంటి వెదర్ కండిషన్స్ కూడా సహకరించక ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో పెట్టుకుందాం అనుకుంటే అది జరగక ఫైనలీ నోవోటెల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నోవోటెల్ ఒక 6000 మందికి ఒక చిన్న నది లాంటిది, కానీ సముద్రం అంత జనం, అద్భుతమైనటువంటి రెస్పాన్స్, 40,000కి పైగా ఫ్యాన్స్ రావటంతో అక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారేమో అని చెప్పి ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ లోపల మాత్రం చాలా పెద్ద భారీ సెట్టింగ్సే జరిగాయి ఆ రోజు. అయితే ఆ రోజు లోపల ఏం జరిగింది అనే దాన్ని ఒక్కసారి ఒక చిన్న గ్లిమ్స్గా మీ అందరికీ చూపించాలనుకుంటున్నారు శ్రేయస్ మీడియా. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపల